చాలా ఆనందంగా చెప్తున్నాను. నిజం, నిజం, నిజం. వెంటనే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ముందర పెయింటింగ్ వేశాను కదా! ఒక కార్టూన్ వేద్దాం అనిపించింది. వెంటనే ఏమిటంటే వీణ లేకపోతే సరస్వతీదేవిని ఎవరు గుర్తుపట్టరు. అవును, అమ్మవారి కిందే ఉంటారు. అవును. ఆకాశంలో వీళ్ళిద్దరూ కూర్చున్నారు బ్రహ్మ సరస్వతులు. ఆవిడ కొంచెం వయ్యారంగా కూర్చుంది వీణ లేకుండా. సరు ఇలా కూర్చున్నావు ఏంటి నువ్వు అంటాను. నీ వీణ ఇది అంటాడు. ఒకసారి కిందకి చూడండి అంటారు. గూగుల్ సెర్చ్లో కిందకి వెళ్ళేటప్పటికి రోడ్డు మీద చిట్టి బాబు కదా, చిన్న నిక్కర వేసుకుని వీణట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటాడు కచేరీ. అంజలి పిండుకోవాలి కానీ చెప్పాను కదా భారతదేశం గడప దాటక్కర్లేదని. ప్రతి అందమైన షడ్రుచుల్లాగా ఎలా ఉన్నాయో, లేకపోతే అలాగే మన స్వరాలు ఎలా ఉన్నాయో అలాగా నవరసాలు మనం ప్రతిదీ డిపెక్ట్ చేయొచ్చు. లక్కీగా ఇక్కడ మళ్ళీ గురుస్మరణ. బాపు గారు మాలాంటి చిన్న చిత్రకారుల కోసం కొన్ని వదిలేశారు. నేను ఏరుకుంటున్నాను అవి. ఇలా వెళ్ళిన తరంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చాను. ఎలాగ అసలు నీళ్ళే కాదు మనం మాట్లాడుకుందాం అన్నారు. కూర్చోబెట్టుకుని ఏమిటి నువ్వు అన్నారు. ఏమిటి నువ్వు అన్నాడు దానికి నేను కొన్ని పెయింటింగ్స్ ఇచ్చాను. నేను సంగీతజ్ఞుని కాను. ఒక పెయింటర్ దృష్టి నుంచి త్యాగరాజ కీర్తన చూస్తే ఎలా ఉంటుంది. బాపు గారు వేశారు, వడ్డాది పాపయ్య గారు వేశారు, కానీ పల్లవో చరణమే వేశారు. పూర్తి కీర్తన డిపిక్ట్ చేయాలని నాకు సంకల్పం. అది కూడా 108 మాల త్యాగరాజ కీర్తనకి. పల్లవి చూసేటప్పుడు గ్రామాభిరామ మనసు రంజిల్ల పలకరాదా అని చూసేటప్పటికి అందులో ఉన్న సాహిత్యం బొమ్మ కనపడాలి. అది నేను చేస్తున్నాను. ఏ బొమ్మలు చూపెట్టు అన్నారు. అక్కడ కూడా మళ్ళీ ప్రతి అవకాశం వదలలేదు.